హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సరదాగా మా సిస్టర్స్తో కలిసి అయితే మేము చేనుకైతే వెళ్ళాము. అది కూడా మళ్ళీ ట్రాక్టర్ మీద వెళ్ళాము. ట్రాక్టర్ మీద ఎందుకు వెళ్ళామంటే అదొక ఎంజాయ్మెంట్ అనమాట. చాలా సరదాగా ఉంటుంది చూసుకుంటా అలా. అంతేగాని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి దయచేసి. ఇంకోండి ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య కోసం అయితే ఆగాము. తను కూడా ఎక్కేసింది. ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం అనమాట. ఇది వచ్చేసి ఊరు బయట అందరూ ఒక చోట ఒడ్లు ఎండపోసుకుంటున్నారు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. ఇవ్వండి ఇదే అండి చేను. ఇప్పుడైతే మనం ఎంటర్ అవుతున్నాము. ఇవ్వండి ఈ స్టార్టింగ్లో ఉన్నదైతే నువ్వులు అంటండి. ఇటు పక్కన ఉన్నది బొప్పాయి. అది మాది కాదు, వేరే వాళ్ళది. ఇంకా అక్కడ రెగ్గాలు ఉన్నాయని చెప్పేసి మేమైతే ఇంకా దిగేసి మధ్యలో రెగ్గాలు అయితే కోసుకుంటున్నాము. ఇంకా మేము దిగి కోసుకుంటుంటే పిల్లలు అయితే ఇంకా వెళ్ళిపోయారు ట్రాక్టర్లో. అవన్నీ కోసుకున్న తర్వాత మేము కూడా ట్రాక్టర్ అయితే ఎక్కడానికి వెళ్తున్నాము. అంగండి అక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళు ఎవరో కాదు, మా బాబాయ్ వాళ్ళు మిర్చేశారు. అవైతే ఎండబెట్టుకుంటున్నారు. ఇంకోండి ఇదైతే మొక్కజొన్న. లాస్ట్ టైం వీడియోలో చూపించినప్పుడు చిన్న చిన్న మొక్కలు, ఇప్పుడైతే కంకులు కూడా వచ్చాయి. క్లియర్గా కొన్ని షార్ట్స్ అయితే యాడ్ చేశాను ఆ కంకులు కనిపించేటట్టు. చూడండి, ఇది ఎవరిదో కాదు, మా బాబాయ్ వాళ్ళది. అంటే కౌలుకి వేస్తారు కదా అలా. ఆ చేను అయితే మా అమ్మమ్మ వాళ్ళది. మేము వెళ్ళేసరికి 11:30 అలా అయింది. బాగా ఎండగా ఉంది. చేను చివరైతే చింత చెట్టు ఉంది, నీళ్ళలో కూర్చోవచ్చు, అలాగే ట్రాక్టర్ కూడా పెట్టవచ్చు అని చెప్పేసి చేను చివరికైతే వెళ్తున్నాము. చూడండి కంకులు కనిపిస్తున్నాయి కదా, వచ్చాయి కంకులు అయితే. ఒక సైడ్ అయితే ఒక బాబాయ్ది, ఇంకో సైడ్ అయితే ఇంకో బాబాయ్ వాళ్ళు వేశారు. మధ్యలో అయితే వెళ్ళటానికి దారి అన్నమాట. ఇవ్వండి మేమైతే వచ్చాము చింత చెట్టు దగ్గరికి. అందరం దిగాము. చెట్టుకైతే చింతకాయలు ఉన్నాయి. అయితే మా చెల్లి వాళ్ళు కొడుతున్నారు. మేమైతే ఏరుతున్నాం అనమాట. చూపిస్తాను చూడండి మీకు కూడా. ఇవ్వండి ఇవే కాయలు అయితే చాలా తీయగా ఉన్నాయి. మేము కొడుతున్నాం అని చెప్పేసి ఆ పిల్లలు కూడా మేము కొడతాం అని చెప్పేసి అంగండి కర్ర తీసుకుని కొడుతున్నారు. ఇంకోండి మా చిన్నబాబు, ఇంకోండి మా పెద్ద బాబు, వీళ్ళు కూడా మేము కొడతాం అని కొడుతున్నారు. కంత అయిపోయిన తర్వాత ఊరికే మొక్కజొన్న కంకులు కాల్చుకుందాం అని చెప్పేసి ఇలా మంట అయితే వేశారు. మీకు డౌట్ రావచ్చు, పీచు తీయకుండా కాలుస్తున్నారని. ఏం లేదు, పీచు తీసి కాల్చామంటే మొత్తం మాడిపోద్ది నల్లగా అని చెప్పేసి ఆ పీచుతో వేస్తే మాడవంట. ఇంకోండి మా మామ అయితే తింటున్నారు కూడా. వీళ్ళిద్దరైతే ఇక్కడ కూర్చొని తింటున్నారు. ఎలా ఉందని అడిగితే అలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. ఇంకోండి ఇక్కడైతే మా చెల్లి వాళ్ళు తింటున్నారు. కాసిందని చెప్పేసి అట్లా ఆకులో పెట్టుకొని తింటున్నారు. బాగుందంటే చెప్తున్నారు. అన్నీ తినడం అయిపోయిన తర్వాత ట్రాక్టర్ అయితే ఎక్కుతున్నారు. ఇప్పటికే టైం 1:30 అలా అయింది.
మేమైతే తొందరగా వెళ్ళాలని చెప్పేసి ఫాస్ట్గా ఎక్కుతున్నాం, లంచ్ టైం అయిందని. ఇంకోండి ట్రాక్టర్ అయితే ఎక్కి వచ్చేసామన్నమాట. ఒకసారి ఎలా ఉందా అని చెప్పేసి చూపిస్తున్నాను నేను చుట్టూ. అండి అక్కడ వెళ్ళేవాళ్ళు మా బాబాయ్ వాళ్ళు కంకులైతే ఇచ్చారు ఇంటికి తీసుకెళ్ళమని. ఇంకోండి బయటకైతే వస్తున్నాము. ఇదైతే ఊరు ఎంట్రన్స్ అన్నమాట. వచ్చేసాము ఊర్లోకి. చూడండి బాగా ఎండగా ఉందని చెప్పేసి మా చెల్లెళ్ళు అయితే అలా కవర్ చేసుకున్నారు ఎండ తగలకుండా ఉండాలని. అండి ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. అండి మా అత్తయ్య అయితే దిగుతున్నారు. మేము కూడా అయితే ఇంకొన్ని ఇంటికి వచ్చేసాం, ఇప్పుడే దిగుతున్నాం అనమాట. ఈరోజు వీడియో అయితే ఇది. మీకు కనుక నా వీడియోస్ అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.